దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ గుడిక ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథమైన బైబిల్ నుంచి మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ అంశం పేరు యథార్థత కలిగి జీవిస్తే కలిగేటువంటి 7 ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ దినమున 5వ ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. గత 2 దినాలు కూడా ఈ 5వ అంశం మీదనే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినము యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదివి ధ్యానము చేసుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత, స్తుతి చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపేటువంటి దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. ప్రభువా, ఈ దినమున ఈ సమయంలో నీ మందిరములో ప్రవేశింపజేసి చక్కని పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. విశేషించి నీ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదివినాం. వాటిని దీవించి ఆశీర్వదించండి. చదవబోయేటువంటి మాటలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుదురని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఈ 8వ వచనములో మనము 3 భాగాలు చేసుకుంటాం. మొదటి భాగము ఏమిటి అని ఆలోచన చేయగా, ఈ ధర్మశాస్త్ర గ్రంథము అనే మాట మనము గత దినము ధ్యానం చేసినాం. ధర్మశాస్త్ర గ్రంథం దేవుడు మోసే చేత లేదా దేవుడే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసి మోసేకి ఇయ్యగా, మోసే ఆ గ్రంథాన్ని యాజకుల చేతిలో, ఇశ్రాయేలు చేతిలో పెట్టినట్టుగా మనము గమనించగలుగుతాం. అవి బైబిల్లో మనం చూస్తాం. ఇక ఈ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి, లేదా యెహోషువ ఏమి చేయాలా అనే దాని గురించి మనం ఆలోచన చేసినాం. అదేమిటంటే, యెహోవా దేవుని వాక్యాన్ని లేదా యెహోషువ దేవుని వాక్యాన్ని గురించి అతడు మాట్లాడుతూ ఉండాలి అనేది. యెహోషువ దేవుని గ్రంథాన్ని గురించి, ఆయన యొక్క మాటల గురించి అతడు మాట్లాడుతూ ఉండాలి అని. రెండవదిగా, ఆ గ్రంథములోని మాటలు ధ్యానం చేస్తూ ఉండాలి అని. మూడవదిగా,
సంపూర్ణ విధేయత చూపడంలో అతడు నమ్మకాన్ని చూపించాలి అనేటువంటి మాటలు ఈ 8వ వచనము మొదటి భాగంలో కనిపిస్తాయి. ఇక రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఇదే 8వ వచనంలోని రాయబడిన మాట ఏమిటంటే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అనే మాట కనిపిస్తూ ఉంది. దేన్ని ధ్యానించాలి? దివారాత్రము అంటే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును, ఆయన గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించటం అంటే చదవటము, చదివి వాటిని నెమరు వేసుకోవటం. ఒక పశువు ఏ విధంగా అది పగలంతా మేసి రాత్రి నెమరు వేస్తూ ఉందో ఆ విధంగా మనిషి కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానము చేసేవాడుగా, దాన్ని అర్థము చేసుకునేవాడుగా, ఆ ప్రకారంగా బోధించేవాడుగా ఉండాలని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తదుపరి అతడు వర్ధిల్లగలుగుతాడు. ఈ దినమున రెండో మాట మనం ధ్యానం చేద్దాం. ఏమిటంటే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అనే మాట కనిపిస్తుంది. ధ్యానించడము హెబ్రీ భాషలో ఆగా అనే మాట ఉంది. అంటే మౌనంగా చదవటం, దేవుని వాక్యాన్ని మౌనంగా చదవటం, లేక నీలో నీవే ఆలోచిస్తూ మాట్లాడుకోవడం. ఒకటి మౌనంగా చదవటము, రెండవదిగా నీలో నీవే ఆలోచన చేయాలా. ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు నాతోనిక. ఏమన్నాడంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలాగా వాక్యం చెప్పాలా, ఎట్లా చెప్పాలా వాక్యము, ఎట్లా ప్రజల మధ్య నేను ప్రకటించాలా అని తను ఆలోచన చేస్తూ ఆ వ్యక్తి ఉదయాన్నే లేచి పొలం వెళ్ళేవాడంట. పొలం వెళ్ళి ఆ పొలంలో ఎవరుండరు కదా, ఆ ప్రదేశంలో ఎవరుండరు కదా, అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్పేవాడంట. అంటే అక్కడ ఎవరు వింటున్నారని చెప్తాడు అక్కడ అంటే ఎవరు వినడం లేదు, కానీ ధైర్యం కోసమై దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ చదువుతూ ఇలా చెప్తే బాగుంటుందేమో అని తాను మొదటిగా అడవిలో ఆ చెట్లకు వాక్యాన్ని చెప్పి వచ్చి తర్వాత ఊరిలో వీధి సువార్త చెప్పేటువంటి వాడు అని నాకు చెప్పాడు. ఆయన పేరు తిమోతి అని అంటారనమాట. ఆయన కొత్తపల్లి అయితే ఆయన ఆత్మకూరులో సేవ చేస్తున్నాడు. తను చనిపోయాడు, ప్రభునందు నిద్రించున్నాడు. అయితే ఆయన చెప్పిన మాట అది. అందును బట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ముందు ధ్యానించటము, మౌనంగా చదవడం, దేవుని వాక్యాన్ని మౌనంగా చదవడం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా. రెండవదిగా నీలో నీవే ఆలోచిస్తూ మాట్లాడుకోవటం, దేవుని వాక్యాన్ని ఆయన మార్గాలను నెమరు వేసుకోవటం, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకోవటం. మనలో మనమే నెమరు వేసుకోవాలా. ఈ వాక్యము ఎలా బోధించాలా, ఈ వాక్యం ఎలా ప్రకటించాలా, ఈ వాక్యం నాకు ఏం చెబుతుంది, నేను ప్రజలకు ఏం చేయాలా, ఎట్లా బోధించాలా అటువంటిది ముందు మనమే బోధించుకోవాలా అన్నటువంటిది, నేర్చుకోవాలా అన్నటువంటిది వాక్యము చెబుతున్నమాట. అంత మాత్రం కాకుండా నీ జీవితంలో ప్రతి రంగానికి వాటిని అన్వయింపజేసుకోవడము, ఇందులో ఇమిడి ఉన్నటువంటి సత్యము అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మొదట నీకు అర్థమైతే గనక నీవు ఇతరులకు బోధించగలుగుతావు. నీకే అర్థం కానప్పుడు ఇతరులకు నువ్వేం బోధించగలుగుతావు? నీకే చదవనిక చేత కానప్పుడు ఇతరులకేమి నువ్వు చదివి బోధించగలుగుతావు? అందుకోసమే
యెహోషువతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అన్నమాట ఉంది కదా. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు అని అన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమే, చూడండి. మొదటి కీర్తన 2వ వచనం చదవాలా. మొదటి కీర్తన 2వ వచనాన్ని మనము చూడగా బైబిల్లో ఇలా రాయబడింది: యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట కనిపిస్తూ ఉంది. దేన్ని ధ్యానించాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాల. ముందు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలా. నీ చేతిలో దేవుని గ్రంథం ఉందంటే నువ్వు ఆనందించాలా. ఇక ఎవరి చేతిలో ఈ గ్రంథము లేదు. చాలామంది గ్రంథము లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది మనుషుల చేతిలో ఇతర దేశాలు ఇతర ప్రాంతాల్లో బైబిల్ లేక దేవుని మాటలు వినపడక అల్లాడిపోతున్న జనం ఉంది. దేవుడు నిన్ను ప్రేమించి నీ చేతిలో తన గ్రంథాన్ని ఉంచితే నీవు చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందిస్తున్నావా? అలా కాకపోతే గనక నీ ఇంటిలో బైబిల్ ఉండే దండగా అది వేరే వాళ్ళకి ఇవ్వండి, వారు చదువుకుంటారు. ఇంట్లో బైబిల్ పెట్టుకొని ఆదివారం తెరిస్తే మళ్ళీ ఆదివారం వరకు తెరిసని వాళ్ళు ఉన్నారు. ఒక మూలన బారేస్తారు, లేదా ఒక గూట్లో బారేస్తారు, అది దుమ్ము పట్టిపోయింటుంది బైబిల్. అలా కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు వాక్యం పొద్దున్నే చదివితే కనుక నువ్వు ధన్యుడవైతావు, ధన్యురాలవైతావు అని వాక్యం చెబుతూ ఉంది. ఉదయం లేవగానే బైబిల్ చదవాలా, వీలున్నప్పుడు బైబిల్ చదవాలా, మరి రాత్రి బైబిల్ చదువుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారంగా జీవించే కనుక నీవు ధన్యుడవైతావు, ధన్యురాలవైతావని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతాం. చూడండి, 63వ కీర్తన 6వ చరణములో 63వ కీర్తన 6వ చరణం కూడా చదవాలి. 63వ కీర్తన 6వ చరణంలో రాయబడిన మాట ఏమిటంటే, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అని అన్నాడు కీర్తనకారుడు దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన అని దేవుని వాక్యం చెబుతోంది. 4వ వచనం కూడా చూడండి. 4వ వచనం కూడా రాయబడిన మాట ఏమిటంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు అన్నాడు. అర్థమైంది కదా ఈ మాట? దావీదు అంటున్న మాట ఏంటంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు దేవుణ్ణి? తన మంచం మీద జ్ఞాపకం చేసుకున్నాడు. తను పరుండి ఉండగా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు, రాత్రి జాముల యందు కూడా దేవుణ్ణి ధ్యానించవచ్చు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన గుణలక్షణాలు ఏమిటి, ఆయన తీరు ఏమిటి, ఆయన ప్రవర్తన ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, ఇవన్నీ కూడా దావీదు రాత్రి జాముల యందు ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకేం దొరికిందంట? 5వ చరణంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, దావీదు మహారాజు అంటున్న మాట అంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉంది. ఎక్కడ ఉంది తృప్తి? ఎక్కడ తృప్తి ఉంది? డబ్బుంటే తృప్తి ఉందా? బలముంటే తృప్తి ఉందా? బలగం అంటే తృప్తి ఉందా? ఆస్తులు అంతస్తులు ఉంటే తృప్తి కలుగుతుందా? లేదు.
వారికి తృప్తి లేదు. ధనవంతులకు తృప్తి లేదు, డబ్బున్నోళ్ళకు తృప్తి లేదు, బలమున్నోళ్ళకు తృప్తి లేదు, బంధువులకు తృప్తి లేదు. కానీ ఎవరికి తృప్తి అంటే వాక్యం చెబుతుంది, ఆయన వాక్యము ధ్యానించు వారికి, ఆయన వాక్యము చదివేటువంటి వారికి, ఆ ప్రకారంగా జీవించేటువంటి వారికే తృప్తి, ఆనందం. వారికి తృప్తి, వారికి ఆనందం. ఒక ఆయన అన్నాడనమాట, ఎవరి ఆనందం వారిది అని. ఎవరి ఆనందం వారిదే. నీ ఆనందం నీదే. నువ్వు దేవునిలో ఆనందిస్తున్నావా? లోకపరంగా ఆనందిస్తున్నావా? దేన్ని బట్టి ఆనందిస్తున్నావో అది నీకు ఆనందం, అంతే. అందుని బట్టి కొరువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడాలి. మీలో ఎవరికైనా బాధ కలిగిన వాడు ప్రార్థన చేయాలంతే. దేవుని వాక్యం చెబుతున్న మాట, దివారాత్రము ధ్యానించుట అన్నది వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి 77వ కీర్తన 12వ వచనం కూడా చదువుదాం. 77వ కీర్తన 12వ వచనములు రాయబడిన మాట, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అన్నాడు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆయన క్రియలు ధ్యానించుకునుట, ఆయన జీవితం గురించి కదా. ఆయన పుట్టి పెరిగి పెద్దగా ఏ విధంగా ఈ భూమి మీద 33 సంవత్సరాలు బతికి ఆయన చనిపోయినాడో ఆ జీవితం అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే కనుక కాదు కానీ ఆలోచన చేయాలి. అప్పుడు మనము ఆయనలో ఏమి ఉందో, ఏమి దొరుకుతుందో ఆ సంగతిని జ్ఞాపకము చేసుకోవచ్చు అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే భాగంలో మనం ఆలోచన చేస్తే 143వ కీర్తన 5వ చరణం కూడా ఇదే మాటను కనిపిస్తుంది. మనం అలా గుర్తు చేస్తాను మీకు. అట్లా 143వ కీర్తన 5వ చరణం కూడా ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను అనే మాట ఉంది. నీ చేతుల పని యోచించుచున్నాను. ఆయన చేతులే మనల్ని కలగజేసినాయి. ఆదామును దేవుడు చేశాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు, అవునా, మనము నరుని చేయుదుము అని ఆయన చేతులారా మనల్ని చేశాడు. కాబట్టి ఆయన కార్యము గురించి మనము ధ్యానము చేయుట, ఆలోచించుట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందుని బట్టి మనం ఆలోచన చేయగా, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అనే మాట. ధ్యానించండి. యెహోషువ, నీవు వాక్యం ధ్యానించాలా, వాక్యం బోధించాలా అని యెహోషువకు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తనకు అప్పగించాడు కాబట్టి, తాను దేవుని గురించి మాట్లాడాలంటే ముందుగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే తను దేవుని అర్థం చేసుకుంటాడో అప్పుడు దేవుని ప్రజలను కూడా తాను అర్థము చేసుకుంటాడు. ఆయన ఏం చెప్పినాడు మోషేతోనిక, ఎక్కడ వెళ్ళమన్నాడు మోషేకు, ఎలా చెప్పినాడు మోషేకు, ఇవన్నీ కూడా తను కొంతమటుకు గ్రహించగలిగినాడు. కాబట్టి నీవు ఈ గ్రంథాన్ని చదువుట అనే మాట తాను చెప్పినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. రండి దేవుని వాక్యం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మరొక్కసారి ఆ మాట చదువుదాం. చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అన్నమాట. చక్కగా ప్రవర్తించెదవు. మూడో మాట ఏమిటంటే,
దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా ఆలోచన చేస్తే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు, వర్ధిల్లెదవు, వర్ధిల్ల చేసుకుంటావు అన్నమాట ఉంది. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలా? నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలా? ఏమి చేయాలా అంటే, నీ మార్గమును వర్ధిల్ల చేసుకోవాలంటే దేవుని అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే దేవుని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు నీకు నీవే నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నీ వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు, నిత్యము నువ్వు దేవునిలో ఆనందించగలుగుతావు అన్నది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇలా చెప్తాను చూడండి, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని గ్రహించి వాటిని అనుసరించిన వారు వర్ధిల్లుతారు, వాటిని అనుసరించిన వారు వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం చెబుతుంది. మరో మాట ఏంటంటే, జయకరముగా జీవిస్తారంట. నీతిగా జీవించడానికి, తమ జీవితంలో దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని వారు పొందుతారు. మనకు జ్ఞానం కావాలి, అవసరమైన జ్ఞానం కావాలి. జ్ఞానం లేని వారు లోకంలో ఎంతమంది ఉన్నారు? లోక జ్ఞానం ఉంది కానీ ఏం చేయ? లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానం కూడా మనకు ఉండాలి కదా. అదే దేవుని వాక్యం చెబుతున్న మాట. అందును బట్టి జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. 14వ కీర్తన 2వ వచనములో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 14వ కీర్తన 2వ వచనం మనం చూడగా, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనకేమర్థమవుతుంది? ప్రియమైన సోదరి సోదరులారా, నీతిగా జీవించడానికి, జయకరంగా జీవించడానికి, మన జీవితాల్లో దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం. అందుకోసమే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట. వివేకము కలిగి జ్ఞానము కలిగి దేవుణ్ణి వెతుకుతున్నారా? దేన్ని వెతుకుతున్నాం మనం? దేవుణ్ణి వెతుకుతున్నామా? లోకాన్ని వెతుకుతున్నామా? లోకములో ఉన్న వాటిని మనం వెతకకూడదు. మనం వెతకాల్సిన దేవుణ్ణి, మనం వెతకాల్సిన దేవుని వాక్యాన్ని. వెతుకుతే దొరికేవాడు. అవునా? అడగండి మీకేవాడును, వెదుకుడి, చెప్పండి అన్నమాట, వెదుకుడి దొరుకును, అంతే, దొరుకును. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఆయన చూచేవాడు, కళ్ళిచ్చిన వాడు కానకుండునా అనే మాట ఉంది. నిజమే, ఆయన కళ్ళిచ్చాడు మనకు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీ జీవితం, నీ ప్రవర్తన, నీ మాట, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ హృదయ ఆలోచన, నీ మనసులో ఏముందో మనం ఎవరి మీ దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్నీ ఎరిగినవాడు. నీ ఆలోచనలు ఎరిగినవాడు, నీ తలంపులను ఎరిగినవాడు, నీ అవయవాలను ఎరిగినవాడు ఆయన అనేది దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏం రాబడింది బైబిల్లో చూడండి, 119వ కీర్తన 99వ చరణం. 119వ కీర్తన 99వ చరణములో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులకందరికంటే నాకు విశేష జ్ఞానము కలదంట. ఎవరికి విశేష జ్ఞానం కలదు? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే, నాకు బోధించు వారందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు, విశేష జ్ఞానము కలదు అన్నాడు. 100వ వచనములో
అదే మాట రాయబడింది. నీ ఉపదేశములో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని వాక్యం చదివేవాడు, దేవుని వాక్యం ధ్యానించేవాడు, దేవుని వాక్యం గురించి బోధించేవానికి ఏముందంట? విశేష జ్ఞానము దొరుకుతూ ఉంది అనే మాట కనిపిస్తూ ఉంది. నేను నీ వాక్యము అనుసరించున్నట్లు అనే మాట కనిపిస్తుంది. వాక్యం అనుసరించుట, వాక్యం బోధించుట, అనుసరించుట, ఇవన్నీ కూడా దేవుడు మనకు విశేష జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా చూస్తే ఇలా బైబిల్ చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట చూడండి. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. కాబట్టి యవనస్తులారా, మీరు సామెతల గ్రంథాన్ని చదవండి. సామెతలను చదివితే మనకు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అందులో మనకు ఇమిడి ఉన్నాయి. యవన కాలంలో సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం అదే రాయబడింది కదా. మొదటి వచనంలో దావీదు కుమారుడును ఇశ్రాయేల్ రాజునైన సొలొమోను సామెతలు అన్న మాట ఉంది. దావీదు కుమారుడు ఇశ్రాయేల్ రాజు. సొలొమోను రాసిన కీర్తనలు లేదా సొలొమోను రాసిన సామెతలు అనే దేవుని వాక్యం చెబుతుంది. అందును బట్టి బుద్ధి జ్ఞానములు మనకు అవసరం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చివరిగా ఈ మాట చూద్దాం. ఏమిటంటే వాక్యం చెబుతున్న మాట ఇలా చెబుతుంది. వర్ధిల్లడానికి జయప్రదముగా జీవించడానికి అవసరమైన కొన్ని అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవి దాదాపుగా ఒక 4 ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 4 జ్ఞాపకం చేసుకొని మనము చూద్దాం బైబిల్ నుంచి. చూడండి, 1వదిగా ఏం చెప్పినాడు దేవుడు అంటే, యెహోషువతో అన్న మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా జాగ్రత్త కలిగి ఉండు అన్నాడు. యెహోషువ నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండు అని అన్నాడు అనమాట. 6-7 వచనాలు ఆ మాట రాయబడింది. 6-7 వచనాల్లో మనకు ఆ మాట కనిపిస్తుంది. చూడండి, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసి ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అనే మాట రాయబడింది. 1వదిగా నిబ్బరము కలిగి ధైర్యంగా జాగ్రత్తగా ఉండు అన్నాడు యెహోషువతో చెప్పిన మాట. 2వదిగా మనం ఆలోచన చేస్తే, మన నమ్మకాలకు క్రియలకు వాక్యమే మూలాధారమైంది. మన నమ్మకానికి మన క్రియలకు వాక్యమే నమ్మకమైంది. వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యం అనగా దేవుడే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంతే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అనే మాట ఉంది. అందుకోసమే వాక్యము మనం నమ్మేవారుగా ఉండాలి. నమ్మాలి, ఇది వాస్తవం అని నమ్మేవారుగా ఉండాలి. ఇక 3వది మనం ఆలోచనిస్తే కనుక, ప్రతిదినము దేవుని వాక్యము చదువుతూ ధ్యానించాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానించాలి. చదవడం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించాలన్నమాట కనిపిస్తూ ఉంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే, జీవితకాలమంతా మనము
పూర్ణంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిని వెదకాల. దేవుని సన్నిధి వెదకడానికి తీర్మానం చేసుకోవాలా అని వాక్యం చెబుతుంది. మొదటి అధ్యాయము 5వ వచనంలో ఇటు రాయబడింది. మొదటి అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోసకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని చెప్పినాడు. నేను తోడై ఉండాలంటే నీవు ఏం చేయాలంట? నీవు బ్రతుకు దినమంటను అనే మాట ఉంది. నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో ఈ భూమి మీద, అన్నాళ్ళు కూడా నన్ను అనుసరించు అని అన్నాడు. యెహోషువకు ఇచ్చిన ఈ సందేశము జయకరమైన జీవితానికి కావలసిన ఇవి కొన్ని సాధారణ సూచనలు అన్నమాట బైబిలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎదగాలి, వర్ధిల్లాలంటే దేవుని వాక్యములో ఉన్న సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, గ్రంథాన్ని చదవాల. దేవుడు మనకు 66 పుస్తకాల గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టినాడు. ఈ గ్రంథాన్ని మనం కొనుక్కొని దాపెట్టడానికి కాదు, ప్రతిదినము చదవాలి, ప్రతిదినము ధ్యానించాలి, ప్రతిదినము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలా. నా జీవితం ఎలాగుంది, వాక్యం ఏం చెబుతుంది, ఎలా జీవించాలా, ఎలా ప్రవర్తించాలా, ఎలాగూ నడుచుకుంటే నేను దేవుణ్ణి ఆనందింపజేయగలను, సంతోష పెట్టగలను అనే ఆలోచన మన జీవితాల్లో కలిగి ఉంటే మనము ధన్యులమవుతామని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా ప్రతి దేవుని దాసుడైతేనేమి, ప్రతి విశ్వాస అయితేనేమి, నాయకుడైతేనేమి, గాయకుడైతేనేమి, పండితుడైతేనేమి, పామరుడైతేనేమి, దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి మనము అన్ని విషయాల్లో ప్రయత్నం చేస్తూ ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభువే మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానించుటకు, బోధించుటకు కావాల్సిన జ్ఞానము, వివేకము నీవే మాకు అనుగ్రహించి, మీ దర్శించి, నీ కృప చూపించి జ్ఞాపకం చేసుకో తండ్రి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మైకు ద్వారా విన్నవారైతేనేమి, యూట్యూబ్ ద్వారా విన్నవారైతేనేమి, వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ, రక్షకుడు మా విమోచకుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.